వ్యూయర్స్, వెల్కమ్ టు BGS క్లాసెస్. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ తానేదార్, అలాగే మిగతా అప్కమింగ్ ఏవైతే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అన్ని జనవరి అండ్ ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసి ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే అడిషనల్గా మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి చదువుకోవాల్సినటువంటి టాపిక్. సో దీనికి సంబంధించి ఏవైతే లాస్ట్ 6 months to 1 year న్యూస్లో ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ షార్ట్ వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. దట్ ఈస్ కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ పార్ట్ రెండు మీకు కవర్ అయ్యేలాగా డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. దీనికి సంబంధించి ఏది న్యూస్లో ఉంది మనకి, టైగర్ ప్రెజెన్స్. గుజరాత్లో మనకి టైగర్ ప్రెజెన్స్ అనేది ఈ మధ్యనే కనుగొనడం జరిగింది. ఎలాగా, ఏవైతే కెమెరాస్ అమర్చబడి ఉంటాయో ఈ కెమెరాస్ లో మనకి టైగర్ ప్రెజెన్స్ అనేది తెలిసిందనమాట. ఎన్ని ఇయర్స్ తర్వాత తెలిసింది? 30 years తర్వాత మనకి గుజరాత్ లో టైగర్స్ అనేవి ఉన్నాయి అని వాటి ప్రెజెన్స్ అనేది తెలుసుకున్నాం. అందుకని ఇది న్యూస్ లో ఉంది. మరి దీనికి సంబంధించి స్టాటిక్ పార్ట్ మీరు ఏం చూసుకోవాలి? టైగర్స్ కి సంబంధించి ప్రాజెక్ట్ టైగర్ అనేది మనం 1973లో లాంచ్ చేసుకున్నాము. రీసెంట్ గానే మనకి 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి NTCA అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది వర్క్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ టైగర్ ఎలా వర్క్ చేస్తుంది, టైగర్ కన్జర్వేషన్ గురించి కావచ్చు, టైగర్ సేఫ్టీ గురించి, టైగర్ పాపులేషన్ గురించి అంతా కూడా ఈ అథారిటీ చూసుకోవడం జరుగుతుంది. మరి ఎవరి కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఈ NTCA అనేది వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, దీనిలో భాగంగా కూడా మనం టైగర్ కన్జర్వేషన్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది మనకి 6 schedules అనేవి ఒరిజినల్ గా ఉన్నాయి. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కనుక మనం చూసుకుంటే మనకి ఇప్పుడు 4 schedules మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ లో మనకి 2 schedules ని తీసేయడం జరిగింది అనమాట. ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్, రైజింగ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే కేరళ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఏరియా వల్ల ఈ టాపిక్ అనేది న్యూస్ లో ఉంది అనమాట. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ఇంక్రీస్డ్ డెత్స్, ఏవైతే హ్యూమన్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, అలాగే క్రాప్ డ్యామేజ్. ఈ వైల్డ్ లైఫ్ నుంచి మనకి యానిమల్స్ ఏవైతే క్రాప్స్ లోకి అంటే మన హ్యూమన్ హ్యాబిటేషన్ లోకి వచ్చేస్తాయో అప్పుడు మనకి క్రాప్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. డెత్స్ అది యానిమల్స్ కి కావచ్చు, హ్యూమన్స్ కి కావచ్చు, డెత్స్ అనేవి రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఏవైతే వైల్డ్ లైఫ్ లాస్ ఉన్నాయో వీటి మీద క్రిటిసిజం కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మెయింటైన్ చేయలేకపోతున్నారు అనే ఒక ఇష్యూ వల్ల, రైట్? సో దీనికి రీసెంట్ గానే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అది గనక మీరు మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కూడా ఈ యొక్క పాలసీని తీసుకురావడం జరిగింది. అదేంటో మీకు గుర్తుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రైట్? అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి స్టాటిక్ పార్ట్ మనం ఏం చూసుకోవాలి? హ్యాబిటాట్ యొక్క ఫ్రాగ్మెంటేషన్. అంటే హ్యూమన్స్ యానిమల్ ఉన్నటువంటి హ్యాబిటేషన్ లోకి వెళ్తున్నామా, లేదంటే యానిమల్సే మన హ్యూమన్ హ్యాబిటేషన్ లోకి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ది ఆక్యుపెన్సీ. ఏ ఆక్యుపెన్సీ? మనం వాటి యొక్క ఏరియాని ఆక్యుపై చేస్తున్నాం, అందుకే అవి మన ఏరియాస్ లోకి రావడం జరుగుతుంది అనమాట. ఇది రెడ్యూస్ చేసుకోవాలి, దీనివల్ల జరుగుతుంది. అండ్ మిటిగేషన్ ఎలాగా? ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లైక్ కెమెరాస్ అవి సెట్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ సెట్ చేసుకున్నప్పుడు లైక్ కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కావచ్చు, ఆ డెత్స్ కానీ క్రాప్ డ్యామేజ్ కానీ జరిగినప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మిటిగేషన్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి కొంత లాస్ అనేది తగ్గుతుంది, రైట్? నెక్స్ట్ టాపిక్, సాంబార్ లేక్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్. సాంబార్ లేక్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు ఉంది అండ్ ఈ మైగ్రేటరీ బర్డ్స్ అనేది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అనేది చూద్దాం, రైట్? సో అపోజిషన్ టు టూరిజం ఫెస్టివల్ డ్యూ టు బర్డ్ హ్యాబిటాట్ డిస్టర్బెన్స్. ఈ సాంబార్ లేక్ అనేది అసలు మనకి ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్ లో ఉంటుంది. మరి మైగ్రేటరీ బర్డ్స్ గురించి ఎందుకు న్యూస్ లో ఉంది? ఈ యొక్క మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ యొక్క లేక్ దగ్గరికి మైగ్రేట్ అయ్యి వేరే కంట్రీస్ నుంచి కావచ్చు, వేరే రీజియన్స్ నుంచి కావచ్చు రావడం జరుగుతుంది అనమాట. ఇవి వచ్చినప్పుడు టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఏదైతే ఉంటుందో ఈ టూరిజం ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తుంది. దానివల్ల బర్డ్స్ యొక్క హ్యాబిటాట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. జనరల్ గా బర్డ్స్ కావచ్చు, వేరే మ్యామల్స్ కావచ్చు, ఎందుకు ఇలా మైగ్రేట్ అయ్యి వస్తాయి అంటే వాటి యొక్క హ్యాచింగ్ పర్పస్ కోసం మోస్ట్లీ వస్తుంటాయి. లైక్ మనం ఆలివ్ రెడ్లే టర్టిల్స్ గురించి చూస్తాం. ఆలివ్ రెడ్లే టర్టిల్స్ కూడా రీసెంట్ గా న్యూస్ లో ఉన్నాయి. ఈ ఆలివ్ రెడ్లే టర్టిల్స్ అనేవి ఎందుకు వస్తాయి? బికాస్ వాటి యొక్క హ్యాచింగ్ పర్పస్ కోసం వస్తాయి. వచ్చి వాటి పిల్లల్ని పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట.
సో ఈ పర్పస్ కోసం వస్తున్న ఈ బర్డ్స్ ని ఇలాంటివన్నీ చేసి లైక్ టూరిజం అన్ని మనం పెట్టి పీపుల్ అంటే మన టూరిస్టులను పంపేయడం వల్ల ఈ యొక్క మైగ్రేటరీ బర్డ్స్ యొక్క హ్యాబిటాట్ అనేది డిస్టర్బ్ అవుతుంది, వాటి సైకిల్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ చేయడం జరిగింది అనమాట, రైట్. అందుకే ఇది న్యూస్ లో ఉంది. మరి మైగ్రేటరీ బర్డ్స్ గురించి మనం ఏం చూసుకోవాలి, రామ్సార్ కన్వెన్షన్ 1971 లో దీని గురించి కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ గురించి ఒకటి సైన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 కూడా వీటి గురించి చెప్తుంది. ఫారెస్ట్, హిల్స్ అండ్ ఎకో సెన్సిటివ్ జోన్స్ కి సంబంధించి న్యూస్ లో ఉన్నవి కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరవల్లి హిల్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో చాలా వరకు ఆరవల్లి హిల్స్ అనేది న్యూస్ లో ఉన్నాయి. ఆరవల్లి హిల్స్ ఎందుకు థ్రెట్ అనేవి మనం చూస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ ది మైనింగ్, మనం చేసేటువంటి మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, ఈ హిల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ డెఫినేషన్స్ డైల్యూషన్ వల్ల కావచ్చు, వీటి వల్ల ఆరవల్లి హిల్స్ అనేవి డిగ్రేడ్ అయిపోతున్నాయి, థ్రెట్ కిందకు వచ్చేసాయి అని మనం డిస్కస్ చేసాం. అలాగే ఎన్విరాన్మెంట్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం June 5th. ఈ ఎన్విరాన్మెంట్ డే రోజు కూడా ఆరావళి గ్రీన్ డ్రైవ్ అనే ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల మనకి ఆరావళి అనేది ఎక్కువగా న్యూస్ లో ఉంది. సో దీని గురించి డెఫినెట్ గా చూసుకోవాలి. మరి స్టాటిక్ లింక్ ఏం చూసుకోవాలి, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఆఫ్ ఇండియా. జాగ్రఫీలో మీరు చదువుతారు ఫోల్డ్ మౌంటైన్స్ అని, ఓల్డెస్ట్ మౌంటైన్స్ అని, యంగ్ మౌంటైన్స్ అని చదువుతాం. సో ఆరావళిస్ వచ్చి మనకి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అనమాట. అలాగే ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనమాట. ఏదైతే మనకి ఢిల్లీ ఉందో ఆ ఢిల్లీ యొక్క గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జోన్ గా మనకి ఆరావళి అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఆరావళిస్ అనేవి ఎక్కడ ఉంటాయి మనకి, ఇఫ్ లెట్స్ సే జస్ట్ అనుకోండి, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ ఇండియా మ్యాప్, ఇక్కడ మనకి రాజస్థాన్ ఉంటే ఈ ఏరియా నుంచి ఆరావళి హిల్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే ఇవి ఢిల్లీకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జోన్ గా కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ శివాలిక్ ఎకో సెన్సిటివ్ జోన్. శివాలిక్ ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఎందుకు న్యూస్ లో ఉంది, హర్యానాలో ఉంటాయి. జనరల్ గా ఇఫ్ ఇది కనుక మీరు మ్యాప్ అనుకుంటే జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, దిస్ ఈస్ అన్ ఇండియా మ్యాప్. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ అన్ ఇండియా మ్యాప్, మనకి ఎక్కడ ఉంటాయి హిమాలయస్ అనేవి మనకి ఈస్టర్న్ పార్ట్ లో ఉంటాయి, మనకు తెలుసు. ఈ ఏరియాలో మనకి హిమాలయస్ అనేవి ఉంటాయి. వీటిలో మనకి ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్ ఉంటాయి, తర్వాత మిడిల్ హిమాలయాస్ ఉంటాయి, ఆ తర్వాత లెస్సర్ హిమాలయాస్ ఉంటాయి. ఈ గ్రేటర్ హిమాలయాస్ ని మనం హిమాద్రి అని పిలుస్తాము, మిడిల్ హిమాలయాస్ ని మనం హిమాచల్ అని పిలుస్తాం, అలాగే లెస్సర్ హిమాలయాస్ ని శివాలిక్స్ అని పిలుస్తాం. సో ఈ శివాలిక్స్ ఇక్కడ న్యూస్ లో ఉన్నాయి అన్నమాట. ఎందుకు, శివాలిక్స్ అనేవి ఎకో సెన్సిటివ్ జోన్స్ గా డిక్లేర్ చేసుకున్నాం. అలాగే లాంగ్ టర్మ్ ఎకలాజికల్ రీస్టోరేషన్ అనేది పెట్టుకోవాలి. అండ్ రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్, ఏవైతే రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ ఉంటాయో అవి ఈ శివాలిక్స్ ఉన్నటువంటి ఏరియాలో వాటిని బ్యాన్ చేయాలి అని ఈ శివాలిక్స్ అనే టాపిక్ న్యూస్ లో ఉందన్నమాట, రైట్. మరి ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేవి మనం ఎక్కడ మెన్షన్ చేసుకున్నాము అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో మెన్షన్ చేయబడి ఉంటుంది, రైట్. నెక్స్ట్ టాపిక్ ఎయిర్, వాటర్ అండ్ అర్బన్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి న్యూస్ లో ఉన్నాయి. NCR ఇందాకే చూసాము, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీలో మనకి ఎయిర్ పొల్యూషన్ చాలా ఇయర్స్ నుంచి న్యూస్ లో ఉన్నటువంటి టాపిక్. పొల్యూషన్ అనేది బియాండ్ స్టబుల్ బర్నింగ్, అంటే స్టబుల్ బర్నింగ్ వల్లే పొల్యూషన్ జరుగుతుంది అని ఇప్పటి వరకు అందరూ రిపోర్ట్స్ ఇస్తుంటే, రీసెంట్ రిపోర్ట్ లో మాత్రం ఈ క్రాప్ సీజన్ ఏదైతే స్టబుల్ బర్నింగ్ ఉందో దీనికంటే ఎక్కువగా వెహికల్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి పొల్యూషనే ఎక్కువ అని రీసెంట్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అందుకే ఈ టాపిక్ కూడా న్యూస్ లో ఉంది. మరి ఎందుకు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఈ యొక్క పొల్యూషన్ ని అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకి ఈ పొల్యూషన్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. క్యాలిక్యులేట్ చేసి ఒక స్కోర్ అనేది మనకి ఇస్తుంది. ఆ స్కోర్ ని బేస్ చేసుకుని మనం పొల్యూషన్ ఏ లెవెల్లో ఉంది అనేది చూస్తాం, రైట్. మరి ఎన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఎన్ని పొల్యూటెన్స్ మెజర్ చేస్తాము అంటే 8 టైప్స్ ఆఫ్ పొల్యూటెన్స్ ని మెజర్ చేసి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూటెన్స్ వచ్చేసి పర్టికులేట్ మ్యాటర్ 2.5, పర్టికులేట్ మ్యాటర్ 10 అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. అండ్ దీనికోసమే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా ఇనిషియేటివ్ మనం లాంచ్ చేసుకున్నాం. అలాగే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కూడా మనం ఢిల్లీ పొల్యూషన్ కోసం లాంచ్ చేసుకోవడం జరిగింది, రైట్. నెక్స్ట్ టాపిక్ కార్బన్ న్యూట్రల్ గాంధీ మార్కెట్. దీన్ని మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము, తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే మనకి
డిపిఆర్ అనేది మనకి ఈ కార్బన్ న్యూట్రల్ అర్బన్ మార్కెట్ కోసం ప్లాన్స్ అనేది చేయడం జరిగింది. ఇంకా ఎస్టాబ్లిష్ చేసిందా అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. బట్ ఏవైతే ఫేమస్ రీజియన్స్ ఆర్ కన్జర్వేషన్ చేయాల్సినటువంటి రీజియన్స్ లైక్ నీలగిరీస్ ఇవన్నీ మనకి తమిళనాడులో ఉంటాయి. నీలగిరీస్ కావచ్చు, కోయంబత్తూర్ కావచ్చు, అలాగే రామేశ్వరం, ఇలాంటి సిటీస్ ఆర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేసుకోవడానికి ఇలాంటి కార్బన్ న్యూట్రల్ అర్బన్ మార్కెట్ ని క్రియేట్ చేయాలి, ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ మాత్రమే ఇక్కడ యూస్ చేయాలి అని చెప్పి ఈ స్టెప్స్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. రైట్, అందుకే ఇది న్యూస్ లో ఉంది. మరి ఏ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది అంటే క్లైమేట్ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతుంది. అలాగే అర్బన్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ కూడా దీంట్లో ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. రైట్, సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్ లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్ కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్ కి మనం స్పెషల్ గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours per day క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ గా కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మనం క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది PDF ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1 లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999 కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఒక యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్
క్లైమేట్ చేంజ్ అండ్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కి సంబంధించి న్యూస్ లో ఉన్న కొన్ని టాపిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ అవుట్లుక్ 2025. మరి ఎవరు రిలీజ్ చేస్తారు ఈ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ అవుట్లుక్ ని? యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ మనకి ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఏమని చెప్పింది ఈ రిపోర్ట్ అంటే వర్సనింగ్ పొల్యూషన్ లెవెల్స్. వర్సనింగ్ పొల్యూషన్ లెవెల్స్ అంటే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, బయోడైవర్సిటీ లాస్ కూడా జరుగుతుంది అని ఈ రిపోర్ట్ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ యొక్క రోల్ గురించి తెలుసుకోవాలి, విచ్ మీన్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. కానీ ఎస్సే ఉంది కొన్ని పేపర్స్ లో, మీకు రేపు రాబోయే ఎగ్జామ్స్ కి ఎస్సే ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో అందులో ఈ పాయింట్స్ అనేది మీకు యూజ్ అవుతాయి, రైట్? నెక్స్ట్ టాపిక్, క్లైమేట్ లిటిగేషన్ అగేన్స్ట్ గ్రీన్ వాషింగ్. ఏంటి గ్రీన్ వాషింగ్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పారు, బట్ అది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కాదు అనుకోండి, అయినా కూడా అది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీయే అని మనల్ని గ్రీన్ వాషింగ్, బ్రెయిన్ వాష్ చేస్తారు కదా, దాన్ని ఏమంటామంటే గ్రీన్ వాషింగ్ అంటాం ఇక్కడ, రైట్? సో ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉందో చూద్దాం. కోర్ట్స్ రూల్డ్ అగేన్స్ట్ ఫాల్స్ క్లైమేట్ క్లెయిమ్స్ బై కార్పొరేషన్స్. ఏవైతే మనకి ప్రైవేట్ కార్పొరేషన్స్ ఉంటాయో వాళ్ళ యొక్క ఫాల్స్ క్లైమేట్ క్లెయిమ్స్ చేస్తున్నారు. ఎలాగా? మా ప్రోడక్ట్ ఎలాంటి ఎన్వైర్న్మెంట్ కి హామ్ అనేదే చేయదు అని గ్రీన్ వాషింగ్ చేస్తున్నారు అని కోర్ట్స్ అనేవి దీని మీద ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఈ టర్మ్ అంటే ఏంటి అనేది చూసుకోండి. ఈ టర్మ్ మీనింగ్ ఏంటి అని కూడా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీనిలో మీరు ఇంకే టాపిక్స్ గురించి చూసుకోవాలి. ఎన్వైర్న్మెంటల్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి? పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అంటే పొల్యూట్ చేస్తున్నందుకు, పొల్యూటెంట్స్ ని రిలీజ్ చేస్తున్నందుకు పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ చూసుకోవాలి. అలాగే ఈపీఆర్ విచ్ మీన్స్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ టాపిక్ లో భాగంగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, మెరైన్ అండ్ కోస్టల్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి ఏం న్యూస్ లో ఉంది అంటే పొల్యూషన్ కంట్రోల్ వెసల్ సముద్ర ప్రతాప్. మనకి మెరైన్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, విచ్ మీన్స్ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, సో ఈ వాటర్ బాడీస్ మెరైన్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ మెరైన్ ఎకో సిస్టమ్ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోల్ వెజల్ ని మనం లాంచ్ చేసాం, అదే సముద్ర ప్రతాప్ అనమాట, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి దేంతో లింక్ అయి ఉంటుంది అంటే మార్పోల్ కన్వెన్షన్, విచ్ ఇస్ నథింగ్ బట్ మ్యారిటైమ్ కి సంబంధించినటువంటి కన్వెన్షన్. అండ్ ఎందుకు లాంచ్ చేసాం? పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. పొల్యూషన్ కంట్రోల్ చేయాలి వాటర్ బాడీస్ లో అంటే మనకి మేజర్ ఎఫెక్ట్ ఏది చేస్తుంది అంటే ఆయిల్ స్పిల్స్ వల్ల మెరైన్ ఎకో సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ ఆయిల్ స్పిల్స్ అనేది మనం మేనేజ్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్ స్పిల్స్ ని రెడ్యూస్ చేసుకోవాలి అని ఇది మనకి లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ ఆయిల్ స్పిల్స్ ని మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఒక 5 ప్రాసెస్లు అనేది మనం ఫాలో అవుతాం. ఈ 5 ప్రాసెస్లు కూడా మనం జనరల్ సైన్స్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీట్ గా ఐడియా అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్తే చాలా లాంగ్ ప్రాసెస్ అనేది అవుతుంది, రైట్? నెక్స్ట్, స్పీషీస్ సెన్సెస్ అండ్ ఎకాలజీకి సంబంధించి న్యూస్ లో ఉన్నది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్. ఏంటి ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ అంటే? కంప్లీట్ వెట్లెండ్స్ మనకి ఏవైతే ఉన్నాయో, లైక్ రామ్సార్ వెట్లెండ్స్, రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లెండ్స్ అనేది ఉంది కదా మనకి, సో ఆ లిస్ట్ లో ఉన్నటువంటి అన్ని వెట్లెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ కొరింగాలో మనకి ఈ యొక్క ఏషియన్ వాటర్ బర్డ్స్ కి సంబంధించి సెన్సెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఏ స్పీషీస్ కి కండక్ట్ చేశారు ఈ సెన్సెస్ అని అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్, న్యూ స్పీషీస్ డిస్కవరీస్. నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో, ఇండియాలో మన నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఉంది కదా, సో ఆ పార్ట్ లో మనకి న్యూ ప్లాంట్ ఆర్ ఇన్సెక్ట్ స్పీషీస్ అనేది గుర్తించడం జరిగింది. అందుకే ఇది న్యూస్ లో ఉంది. నెక్స్ట్, మరి మీరు కోర్ స్టాటిక్ టాపిక్స్ ఎక్కడ చూసుకోవాలి అనేది కనుక మనం చూసుకుంటే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 గురించి చూసుకోవాలి, అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గురించి చూసుకోవాలి. దీనిలో అమెండ్మెంట్స్ గురించి కూడా మీరు చూసుకోవాలి, 6 షెడ్యూల్స్ టు 4 షెడ్యూల్స్. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చూసుకోవాలి, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి చూసుకోవాలి. ఎన్ని గోల్స్ ఉన్నాయి మనకి? 17 గోల్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఎస్టీజీ ఇండెక్స్ కూడా రీసెంట్ గా రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎవరు రిలీజ్ చేశారు ఆ రిపోర్ట్ ని? మన స్కోర్ ఎంత ఉంది, మన పాయింట్స్ ఎంత ఉన్నాయి, ఇవి రెండు డిఫరెంట్. మన ర్యాంక్ అనేది డిఫరెంట్, మన స్కోర్ అనేది డిఫరెంట్. సో ఇవి రెండు కూడా చూసుకోవాల్సి ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్, ప్యారిస్ అగ్రిమెంట్ 2015 లో సైన్ చేసుకున్నాము. అలాగే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ 2002 లో సైన్ చేసుకున్నాం. అండ్ దెన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దీన్ని 2010 లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అలాగే ఐపీసీసీ, దీనిలో భాగంగానే మనకి ప్యారిస్ అగ్రిమెంట్,
రైట్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం ఈ రోజు చెప్పుకున్న టాపిక్స్ లో మీరు కవర్ చేసుకోవాల్సినటువంటి కొన్ని పాలసీస్ అండ్ గవర్నెన్స్ లో భాగంగా కొన్ని యాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్. రైట్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈ రోజుకి కవర్ చేసుకున్నాము. మిగతా కరెంట్ అఫైర్స్ అనేది నెక్స్ట్ సెషన్ లో చూసుకుందాం. సో ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.